డైలీ టేస్ట్ ది డైలీ. ఆ నలుగురు ఎక్కడ తొందరపడ్డా తప్పు చేశామని ఫీల్ అవుతున్నారా? ఎక్కడికో తీసుకెళ్తారని పార్టీ మారితే వాళ్ళు మాత్రం ఇంకెక్కడో విసిరేశారని ఆ మాజీ వైసీపీ లీడర్స్ బాధపడుతున్నారా? బీభత్సమైన అవకాశాలు వస్తాయనుకుని వాళ్ళు కన్న కళ్ళన్నీ పగటి కలల్లాగే మిగిలిపోయాయా? వైసీపీ నుంచి జనసేనలోకి జంప్ అయిపోయి అంతలా ఫీల్ అవుతున్న ఆ నలుగురు ఎవరు? ఏంటి వాళ్ళ సాడ్ స్టోరీ? పవర్లో ఉన్న పార్టీ, అందున ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దుమ్ము రేపేసిన పార్టీ. ఇంకేముంది, అక్కడ అడుగు పెడితే చాలు ఎక్కడికో వెళ్ళిపోతాం. అందులోనూ మనకున్న అనుభవం ఏంటి, వెనకున్న బలగమేంటి, వాటన్నిటినీ చూసి ఎక్కడికక్కడ స్పెషల్ చైర్స్ వేసి కూర్చోబెడతారు అంటూ తెగ కలలు కన్నారట వైసీపీ నుంచి జనసేనలోకి మారిన నలుగురు సీనియర్స్. ఇప్పుడేమో స్పెషల్ సంగతి తర్వాత కనీసం ముందు వరుసలో ప్లాస్టిక్ కుర్చీకే దిక్కులేక తల్లు పట్టుకుంటున్నారు అన్నది వాళ్ల అనుచరుల వాయిస్. కూటమి సర్కార్ ఏర్పడ్డాక వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలోకి చాలా మంది నాయకులు జంప్ అయిపోయారు. అలా జనసేనలో చేరిపోయారు ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోసయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జగ్గైపేట మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయభాను కూడా. ఈ నలుగురు సీనియర్సే కావడంతో జనసేనలో అయితే సరైన ప్రాధాన్యం ఉంటుందని, పొజిషన్కు డోకా ఉండబోదని రకరకాల లెక్కలేసుకున్నారు. కానీ ఆ లెక్కలన్నీ తప్పాయంటూ ఇప్పుడు తీరిగ్గా ఫీల్ అవుతున్నట్టు సమాచారం. జనసేనాని పవన్ కళ్యాణ్ నుంచి పెద్దగా ప్రాధాన్యత దక్కడం లేదని, జిల్లాల్లో కూడా అసలు ఉన్నామా లేదా అన్నట్టుగా పరిస్థితులు మారిపోతున్నాయని ఫీల్ అవుతున్నారట నలుగురు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గట్టి ప్రభావం చూపగలిగిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ముందు నుంచే జగన్తో విభేదాలున్నా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసేనలో చేరిపోయారు. అనుభవం, కుల సమీకరణాల దృష్ట్యా ఆయన సేవల్ని రాష్ట్ర స్థాయిలో వాడుకుంటారని తొలుత ప్రచారం జరిగినా తీరా చూస్తే ఇప్పుడు సొంత నియోజకవర్గం ఒంగోలులోనే ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి. పార్టీ ఆవిర్భావ దినోత్సవం, ఇతర కీలక సమావేశాల్లో ఎక్కడ చూసినా బాలినేని వెనక వరుసలో కూర్చోవాల్సిన పరిస్థితి. ఆ మధ్య విశాఖలో జరిగిన సేనతో సేనాని కార్యక్రమంలో కూడా ప్రాధాన్యం లేకపోవడంపై బాలినేని అనుచరులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. పదవి సంగతి తర్వాత సీనియర్ లీడర్గా కనీస గౌరవం కూడా దక్కడం లేదని బాలినేని సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. పొరపాటు చేశానా, తప్పు నిర్ణయం తీసుకున్నానా అంటూ సొంత మనుషుల దగ్గర అంటున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు పార్టీ మారిన నాయకులు కూడా అవే ప్రశ్నలు లేవనెత్తుతున్నారట. మరో నేత సామ్నేని ఉదయభాను పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. జనసేనలో చేరాక ఆయనకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలిచ్చారు. దాంతో ఆయన సంతోషంగా లేనట్టు తెలుస్తోంది. జిల్లాలో జనసేనకు బలమైన క్యాడర్ లేకపోవడం, నియోజకవర్గాల్లో పార్టీకి సరైన నాయకత్వం దొరక్కపోవడం లాంటి కారణాలతో పార్టీని నడపడం కష్టంగా ఉందని అనుకుంటున్నారట ఉదయభాను. దానికి తోడు వివిధ అంశాలను చర్చించేందుకు పవన్ను కలిసే అవకాశం కూడా పెద్దగా రాకపోవడంతో జిల్లా అధ్యక్ష పదవి ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఆయన అనుకుంటున్నారట. పవన్ మీద నమ్మకంతో పార్టీలోకి వచ్చాం కానీ పరిస్థితులు మాత్రం అలా లేవని అంటోంది సామినేని వర్గం. ఈ లిస్టులో ఉన్న ఇంకో నేత పెండెం దొరబాబు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన దొరబాబు పరిస్థితి కూడా దాదాపు ఇలాగే కనిపిస్తోందట. పిఠాపురంలో సమన్వయం కోసం నియమించిన 5 మెన్ కమిటీలో స్థానం మినహా రాజకీయంగా ఏ ప్రాధాన్యం దక్కలేదన్న బాధ ఆయన్ని వెంటాడుతోంది. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగితే టికెట్ ఇస్తామనే భరోసాతో ఉన్నా గ్రౌండ్లో సరైన ప్రాధాన్యం దక్కడం లేదు అన్నది దొరబాబు అసహనం. ఈ లిస్టులోని 4వ నేత కిలార్ రోసయ్య. ఈ నలుగురిలో అత్యంత క్లిష్ట పరిస్థితి రోసయ్యదేనని చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. ఇప్పటికీ పొన్నూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జిగా మార్కండేయ బాబు కొనసాగుతూ ఉండడంతో రోసయ్యను పూర్తిగా పక్కన పెట్టేశారని అంటున్నారు. అసలు ఏ పని లేక, కనీస గుర్తింపు దక్కక మిగతా వాళ్లకంటే ఘోరంగా నా పరిస్థితి ఉంది అనుకుంటూ ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు అసలు పొన్నూరులో కిలారు ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. ఆ రకంగా తీవ్ర గందరగోళంలో ఉన్న ఈ నలుగురు తిరిగి వైసీపీలోకి వెళ్దామంటే ఆత్మగౌరవ సమస్యలు వస్తాయేమోనని భయపడిపోతున్నారట. అలా ఎటూ కాకుండా ఎరక్కపోయొచ్చి ఇరుక్కుపోయామా అన్నది ఈ నలుగురు సీనియర్స్ ఫీలింగ్. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఎన్నికల సమయానికైనా మళ్లీ యాక్టివ్ అవుదామనుకుంటూ వాళ్లలో వాళ్లే బాధలు దిగమింగుకుంటున్నారట. ఒక్కొక్కరిది ఒక్కో రీజన్ అయినా వైసీపీ నుంచి బయటకొచ్చి జనసేనలో కొత్త భవిష్యత్తు కోరుకున్న ఈ నలుగురు త్రిశంకు స్వర్గంలో ఉన్నారు అన్నది పొలిటికల్ టాక్.